ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టము సెక్షన్ 23, 22 వరకు ముందు వీడియోలో ఉందండి. ఫస్ట్ సెక్షన్ 23 వచ్చేసి టీచర్గా నియామకానికి అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు. టీచర్గా నియామకానికి అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ ఎన్సిటిఈ అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ ఎన్సిటిఈ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా టీచర్గా నియమింపడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా టీచర్గా నియమించడానికి అర్హులు. టీచర్ శిక్షణలో కోర్సులు లేదా శిక్షణ అందించే సంస్థలు తగినన్ని లేని రాష్ట్రాలు కానీ 23(1) ప్రకారము కనీస అర్హతలు ఉన్నటువంటి టీచర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో లేనప్పుడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ప్రకటన ద్వారా టీచర్గా నియమింపడానికి కనీస అర్హతలను మినహాయించవచ్చు. టీచర్ శిక్షణలో కోర్సు లేదా శిక్షణ అందించే సంస్థలు తగినన్ని లేని రాష్ట్రాలు కానీ 23(1) ప్రకారం కనీస అర్హతలు ఉన్నటువంటి టీచర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో లేనప్పుడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ప్రకటన ద్వారా టీచర్గా నియమింపడానికి కనీస అర్హతలను మినహాయింపవచ్చు. మూడో పాయింట్, ఉపాధ్యాయ అర్హతలు లేనివారు 5 సంవత్సరాలలోపు అర్హతను సాధించాలి. ఉపాధ్యాయ అర్హతలు లేనివారు 5 సంవత్సరాలలోపు అర్హతను సాధించాలి. నెక్స్ట్ సెక్షన్ 24 టీచర్ల విధులు సమస్యల పరిష్కారము. సెక్షన్ 24 వచ్చేసి టీచర్ల విధులు సమస్యల పరిష్కారము. సెక్షన్ 23(1) ప్రకారం నియమితమైన టీచర్లు క్రింది విధులను నిర్వర్తించాలి. సెక్షన్ 23(1) ప్రకారం నియమించబడినటువంటి టీచర్లు క్రింది విధులను నిర్వర్తించాలి. సెక్షన్ 4 వయస్సు తరగతి 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటే 1వ తరగతి, 6 to 7 అయితే సెకండ్, 7 to 8 అయితే థర్డ్, 8 to 9 4, 9 to 10 ఫిఫ్త్, 5 to 6 1, 6 to 7 2, 7 to 8 3, 8 to 9 4, 9 to 10 ఫిఫ్త్ క్లాస్ అనమాట అకార్డింగ్ టు విద్యా హక్కు చట్టము. నెక్స్ట్ ఏ అంటే టీచర్ విధులు ఇవి. ఫస్ట్ వన్ ఏ, బడికి హాజరు కావడంలో సమయాన్ని క్రమబద్ధాన్ని పాటించాలి. పాఠ్యాంశాలను చేపట్టి పూర్తి చేయాలి. నిర్ధారిత సమయంలోపు పాఠ్యాంశాలు పూర్తి చేయాలి. ప్రతి బాలుడు బాలిక నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైన దానికి అనుగుణంగా అదనపు బోధన అందించాలి. ప్రతి బాలుడు బాలిక నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైన దానికి అనుగుణంగా అదనపు బోధన అందించాలి. తల్లిదండ్రులు సంరక్షకులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి బాలల హాజరులో క్రమబద్ధత, వారు నేర్చుకునే సామర్థ్యం, ఇతర సమాచారాన్ని పంచుకోవాలి. తల్లిదండ్రులు సంరక్షకులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి బాలల హాజరులో క్రమబద్ధత, వారు నేర్చుకునే సామర్థ్యం, ఇతర సమాచారాన్ని పంచుకోవాలి. సెక్షన్ 25 విద్యార్థి టీచర్ల నిష్పత్తి. సెక్షన్ 25 విద్యార్థి టీచర్ల నిష్పత్తి. చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం చూడాలి. చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థుల టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం చూడాలి. సెక్షన్ 26 టీచర్ల ఖాళీలను భర్తీ చేయడము. సెక్షన్ 26 టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం. సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వము నియంత్రణలో ఉన్న బడులలో మొత్తం టీచర్ల సంఖ్యలో ఖాళీల సంఖ్యను 10% మించకుండా ఉండాలి. సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం నియంత్రణలో ఉన్నటువంటి బడుల్లో మొత్తం టీచర్ల సంఖ్యలో ఖాళీల సంఖ్యను 10% మించకుండా చూడాలి. సెక్షన్ 27 విద్యేతర పనులను టీచర్లను పంపడంపై నిషేధం. సెక్షన్ 27 విద్యేతర పనులకు టీచర్లను పంపడంపై నిషేధము. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణన, వైపరీత్యాల్లో సహాయ విధులు లేదా పార్లమెంట్, రాష్ట్ర, శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులను మినహాయించి టీచర్లను ఏ విద్యేతర పనులకు పంపకూడదు. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణన, వైపరీత్యాల్లో సహాయ విధులు లేదా పార్లమెంట్, రాష్ట్ర, శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులను మినహాయించి టీచర్లను ఏ విద్యేతర పనులకు పంపకూడదు. సెక్షన్ 28 టీచర్ల ప్రైవేట్ ట్యూషన్లపై నిషేధం. సెక్షన్ 28 టీచర్ల ప్రైవేట్ ట్యూషన్లపై నిషేధం. ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధన పనులను చేపట్టకూడదు.
29 పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం. సెక్షన్ 29 పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం. ఇది అధ్యాయం 5లో ఫస్ట్ అనమాట. సెక్షన్ 29 రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండాలి. బాలల సర్వతోముఖాభివృద్ధి జరగాలి. బాలల జ్ఞాన సామర్థ్యాలు నైపుణ్యం పెంపొందించాలి. బాలల సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందాలి. పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల్లో పరిశోధన కనుగొనడం ద్వారా నేర్చుకోవాలి. బోధన మాధ్యమం మాతృభాషలో ఉండాలి. భయం, ఆందోళన వంటి వాటి నుండి బాలలను విముక్తి చేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి. పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానము. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలను అనుగుణంగా ఉండాలి. బాలలు సర్వతోముఖాభివృద్ధి జరగాలి. బాలల జ్ఞాన సామర్థ్యాలు నైపుణ్యం పెంపొందించాలి. బాలల సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందాలి. పిల్లల్ని కేంద్రంగా చేసుకొని వారికి అనువైన విధానాల్లో పరిశోధన కనుగొనడం ద్వారా నేర్పించాలి. నెక్స్ట్ బోధన మాధ్యమం మాతృభాషలో ఉండాలి. భయం, ఆందోళన వంటి వాటి నుండి బాలలను విముక్తి చేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి. సెక్షన్ 30 పరీక్ష ప్రాథమిక విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రము. ప్రాథమిక విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం. ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బాలుడు లేదా బాలిక ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత సూచించిన ప్రకారం తగిన పద్ధతిలో గుర్తింపు ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. సెక్షన్ 30 పరీక్ష ప్రాథమిక విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం. సెక్షన్ 30 పరీక్ష ప్రాథమిక విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రము. ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బాలుడు లేదా బాలిక ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత సూచించిన ప్రకారం తగిన పద్ధతిలో గుర్తింపు ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. సెక్షన్ 31 విద్యకు బాలల హక్కు పర్యవేక్షణ. చాప్టర్ 6 అంటే అధ్యయనం 6 బాల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ పర్యవేక్షించాలి. బాల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ పర్యవేక్షించాలి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ 2007. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2007. సెక్షన్ 32 ఫిర్యాదుల పరిష్కారము. బాల హక్కులకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. సెక్షన్ 32 ఫిర్యాదుల పరిష్కారం. బాల హక్కులకు సంబంధించిన ఏ వ్యక్తికైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. ప్రకటన ద్వారా 16 మందికి మించకుండా చైర్మన్తో కలిసి అవసరం అనిపించినంత మందితో జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య బాలల అభివృద్ధిలో జ్ఞానం వాస్తవిక అనుభవం ఉన్న సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా చైర్మన్తో కలిపి అవసరం అన్నంత మందితో జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య బాలల అభివృద్ధిలో జ్ఞానం వాస్తవిక అనుభవం ఉన్న సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. సెక్షన్ 34 రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు. సెక్షన్ 34 రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు. ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా చైర్మన్తో కలిసి అవసరం అనిపించినంత మందితో రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య బాలల అభివృద్ధిలో జ్ఞానం వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను ముఖ్యమైన సభ్యులుగా నియమించాలి. నెక్స్ట్ సెక్షన్ 35 ఆదేశాలు జారీ చేసే అధికారాలు. అధ్యాయం 7. సెక్షన్ 35 ఆదేశాలు జారీ చేసే అధికారాలు. చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చు. చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలను జారీ చేయవచ్చు. సెక్షన్ 35 ప్రకారం. సెక్షన్ 36 ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి. శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. సెక్షన్ 37 సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. సెక్షన్ 37 అంటే సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. ఈ చట్టం లేదా తదనుగుణంగా చేసిన నియమాల ఆదేశాలు అమల్లో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు కేంద్ర
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాల హక్కుల సంరక్షణకు, జాతీయ కమిషన్ బాల హక్కుల సంరక్షణకు, రాష్ట్ర కమిషన్, స్థానిక ప్రభుత్వము, బడి యాజమాన్య సంఘం లేదా ఏ వ్యక్తి పైన కూడా దావా లేదా చట్టపరమైన ప్రొసీడింగ్ చేపట్టడానికి లేదు. ఈ చట్టం లేదా తదనుగుణంగా చేసిన నియమాలు, ఆదేశాలు అమల్లో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బాల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్, బాల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్, స్థానిక ప్రభుత్వం, బడి యాజమాన్య సంఘం లేదా ఏ వ్యక్తి పైన కూడా దావా లేదా చట్టపరమైన ప్రొసీడింగ్ చేపట్టడానికి లేదు. సెక్షన్ 38 నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వ అధికారులు. సెక్షన్ 38 నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వ అధికారులు. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు. బోర్డు మీద రాసేటప్పుడు ఉపాధ్యాయుడు 45 డిగ్రీల కోణంలో నిలబడాలి. బోర్డు మీద రాసేటప్పుడు ఉపాధ్యాయుడు 45 డిగ్రీల కోణంలో నిలబడాలి. బడికి నియామకాలు ప్రామాణికాలు. బడికి నియామకాలు ప్రామాణికాలు. ఫస్ట్ అంశము 1 నుంచి 5 తరగతులు, 6, 7, 8 తరగతులు. విద్యా సంవత్సరంలో పని దినాలు 200, 1 నుంచి 5వ తరగతి వరకు. 6, 7, 8కి 220 రోజులు. బోధనా గంటలు సంఖ్య సంవత్సరం మొత్తం ఎంత అంటే 800. ఇక్కడైతే 1000 అవర్స్ అనమాట. 1 to 5th 800. నెక్స్ట్ 6, 7, 8 క్లాసెస్కి 1000 అవర్స్. అవి బోధనా గంటల సంఖ్య. నెక్స్ట్ టీచర్లకు వారానికి కనీస బోధనా గంటలు. టీచర్లకు వారానికి కనీస బోధనా గంటలు. బోధనకు కనీస 45 గంటలు. తయారీతో వారికి 45 పీరియడ్స్, డిగ్రీల పీరియడ్స్. బోధనకు కనీసం 45 గంటలు. తయారీతో 45 పీరియడ్స్. బోధనకు కనీసం 45 గంటలు. తయారీతో 45 పీరియడ్స్. నెక్స్ట్ టీచర్లకు వారానికి కనీస బోధన గంటలు అయిపోయింది కదా. నెక్స్ట్ టీచర్ల సంఖ్య. చేర్చుకున్న పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే 2, 60 లోపు ఎంతైనా. నెక్స్ట్ 61 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్లు ఉండాలి. సో చేర్చుకున్న పిల్లల సంఖ్య 60 వరకు అంటే 60 లోపు ఎంతైనా ఉంటే అది 2 టీచర్లు సరిపోతుంది. 61 నుంచి 90 వరకు ఉంటే 3 మెంబర్స్. 90 నుంచి 120 వరకు ఉంటే 4 మెంబర్స్. 121 నుంచి 150 వరకు ఉంటే 5 మెంబర్స్. 150కి మించి ఉంటే 5+1 అంటే ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. నెక్స్ట్ విద్యార్థులు 200 పైన విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40. 200 పైన విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40. నెక్స్ట్ ప్రతి ఒక తరగతికి ఒక టీచర్ ఉండి క్రింది అంశాలకు ఉండాలి. క్రింది అంశాలకు విజ్ఞాన శాస్త్రము, లెక్కలు 1, సామాజిక శాస్త్రము, లెక్కలు 1, భాషలు. నెక్స్ట్ విద్యార్థుల సంఖ్య బట్టి కాకుండా సబ్జెక్టును బట్టి ఉండాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా సబ్జెక్టులను బట్టి ఉండాలి. భాషలు. నెక్స్ట్ నేర్చుకున్న పిల్లల సంఖ్య 100కు మించి ఉన్నట్లయితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. చిత్రకళ, ఆరోగ్యం, వ్యాయామ విద్య, వృత్తి విద్యకు పార్ట్ టైం బోధనకు నియమించవచ్చు. నేర్చుకున్న పిల్లల సంఖ్య 100కు మించి ఉన్నట్లయితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. చిత్రకళ, ఆరోగ్యం, వ్యాయామ విద్య, వృత్తి విద్యకు పార్ట్ టైం బోధన నియమించవచ్చు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:35. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:35 ఉండాలి. ఇక్కడ విద్యార్థుల నిష్పత్తి 1:30. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి విద్యార్థుల నిష్పత్తి 1:30. ఇక్కడేమో 1:35.